వరదతో అతలాకుతలమైన బెజవాడ ఇప్పుడిప్పుడే సాధారణ స్థితికి వస్తోంది. దాంతో కాలనీలో పారిశుద్ధ్య పనులు జెట్ స్పీడ్లో కొనసాగుతున్నాయి. ఇతర జిల్లాల నుంచి వచ్చిన పంచాయతీరాజ్ మున్సిపల్ సిబ్బంది క్లీనింగ్ పనులు చేస్తున్నారు. బ్లీచింగ్ చల్లడం కోసం డ్రోన్లను వినియోగిస్తున్నారు. బురద తొలగించిన రోడ్లపై డ్రోన్లతో బ్లీచింగ్ చల్లుతున్నారు. ప్రస్తుతం పారిశుద్ధ్య పనులు జెట్ స్పీడ్లో కొనసాగుతున్నాయి. ఇతర జిల్లాల నుంచి వచ్చిన పంచాయతీరాజ్ మున్సిపల్ సిబ్బంది క్లీనింగ్ పనులు చేస్తున్నారు. బ్లీచింగ్ చల్లడం కోసం డ్రోన్లను వినియోగిస్తూ ఉన్నారు. బురద తొలగించిన రోడ్లపై డ్రోన్లతో బ్లీచింగ్ చల్లుతూ ఉన్నారు. సాధారణంగా వరద తర్వాత మిగిలేది బురద తర్వాత వచ్చేది అంటు రోగాలు. అపరిశుభ్రమైనటువంటి వాతావరణం ఉండడం, అలాగే ఈగలు దోమలు ముసురుతుండడం అనేది వ్యాధులు వ్యాపించడానికి సాధారణంగా కారణమవుతూ ఉంటుంది. వరద ప్రభావిత ప్రాంతాలు కావచ్చు, వర్షాలు ఎక్కువగా పడినటువంటి ప్రాంతాల్లో కావచ్చు. సో ఒకసారి క్లీనింగ్ అయిన తర్వాత బ్లీచింగ్ అనేది సాధారణంగా చేస్తూ ఉంటారు. అక్కడ ఎలాంటి ఈగలు కానీ ఇతర వ్యాధులను వ్యాపించేటటువంటి కీటకాలు రాకుండా ఉండడానికి, దోమలు రాకుండా ఉండడానికి బ్లీచింగ్ చల్లుతూ ఉంటారు, శుభ్రం చేస్తూ ఉంటారు. సో దాంట్లో భాగంగా ఒక టెక్నాలజీని, డ్రోన్ టెక్నాలజీని ప్రస్తుతం బ్లీచింగ్ చల్లడానికి కూడా వాడుతూ ఉన్నారు. మ్యాన్ పవర్ని తగ్గించి పనులు చాలా త్వరగా జరగడానికి ప్రస్తుతం డ్రోన్లు విజయవాడలో ఉపయోగపడుతున్నాయి. ఒక వేగంగా జరుగుతున్నాయి, ఎఫిషియెంట్గా జరుగుతున్నాయి. ఆ దృశ్యాలను మనం ప్రస్తుతం చూడవచ్చు. విజయవాడలోని ఒక ఫ్లైఓవర్ మీద డ్రోన్స్ ఎగరవేస్తూ బ్లీచింగ్ జల్లుతున్నటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు. సో మొన్నటి వరకు అంటే వరద ప్రభావిత ప్రాంతాల్లో చిన్న చిన్న గల్లీల్లో ఎక్కడైతే సహాయక సిబ్బంది వెళ్ళలేక ఇబ్బంది పడుతున్నటువంటి ప్రదేశాలు కావచ్చు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్లో కావచ్చు, అపార్ట్మెంట్లో ఉన్నటువంటి ప్రజలకు కావచ్చు, ఆహార పదార్థాలను, మంచినీటిని సరఫరా చేయడానికి డ్రోన్లను వినియోగించారు. ఇప్పుడు దాదాపు అది తగ్గుముఖం పట్టింది. ఇప్పుడు ఆ అవసరం కూడా తగ్గుతోంది. కాబట్టి ఈ డ్రోన్లను ఇప్పుడు బ్లీచింగ్ చల్లడానికి వాడుతున్నారు. నిజంగా ఇన్నోవేటివ్ థాట్ తోటి ముందుకు వెళ్తున్నారని చెప్పుకోవచ్చు. సో ఒక ఇన్నోవేటివ్ లీడర్షిప్, ఒక ఇన్నోవేటివ్ బ్యూరోక్రసీ మనకి విజయవాడలో కనపడుతుంది. సో ఆ దృశ్యాలను మనం చూడొచ్చు. విజయవాడలోని ఒక ఫ్లైఓవర్ పైన బ్లీచింగ్ చల్లడానికి డ్రోన్స్ను వాడుతున్నటువంటి దృశ్యాలను మనం చూడొచ్చు. మా ప్రతినిధి మల్లికార్జున్ జాయిన్ అవుతున్నారు ఫోన్ లైన్లో. మల్లికార్జున్, ఈ వరదల నేపథ్యంలో కూడా ఎక్కడా లేని వినూత్న సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఇప్పుడు వాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ విషయాన్ని స్వయంగా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా ఒప్పుకున్న పరిస్థితి. రాత్రి మీడియా సమావేశంలో కూడా ఆయన డ్రోన్లను మొదటిసారిగా ఈ ఏదైతే విపత్తులు, వరద నిర్వహణకు సంబంధించి సహాయ చర్యలు చేసేటప్పుడు కూడా ఇలా వాడటం మొదటిసారి అంటూ కూడా ఆయన ఒప్పుకున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. మొన్నటి వరకు మెడిసిన్, ఆహారానికి సంబంధించి, త్రాగునీటికి సంబంధించి ఒక బుట్టను కట్టి ఇట్లా రైతులు ఎవరైతే యూజ్ చేస్తూ ఉంటారో, ఎక్కువగా పైర్ల మీద ఈ మందును పిచికారీ చేయడానికి వాడుతూ ఉంటారో అట్లాంటి డ్రోన్, హెవీ డ్రోన్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం తెప్పించడం జరిగింది. మొదటి రోజు నుంచి కూడా, ఎప్పుడైతే వరద ఆదివారం వచ్చిందో ఆ రోజు నుంచి కూడా పూర్తి స్థాయిలో ఆహారం అన్నిటువంటి కూడా ఇటు పడవలు కూడా వెళ్ళలేని ప్రాంతాల్లో కూడా డ్రోన్ సహాయంతో ఆ బిల్డింగ్స్ మీద, ఎవరైతే అపార్ట్మెంట్స్ ఉంటాయో అపార్ట్మెంట్స్ మీద, సింగిల్ బిల్డింగ్స్ మీద వాటిని ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. అలాగే ఇప్పుడు వాటిని బ్లీచింగ్ కూడా, ఎందుకంటే సహాయక చర్యలు, పారిశుద్ధ్యం అనేది మెయిన్ గా ఉంటుంది. ఈ సహాయక చర్యల్లో పారిశుద్ధ్యం నిర్వహణ అలా చేయాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే తెలంగాణలో ప్రబలే అవకాశం ఉన్న నేపథ్యం కాబట్టి ఈ నేపథ్యంలో ప్రబలకుండా ఇటు పారిశుద్ధ్య నిర్వహణ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఇందు ముందుగా ఆ చెత్త క్లీనింగ్ అనేది చేస్తున్నారు. దాంతో పాటు క్లీన్ చేసిన తర్వాత బ్లీచింగ్ అనేది ఇంకా క్లోరినేషన్ చేయాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. కాబట్టి దాని అందరిలోనే మ్యాన్ పవర్ ని పక్కన ఉపయోగించుకుంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఉపయోగించుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఈ నేపథ్యంలోనే క్లోనింగ్ సంబంధించి బ్లీచింగ్ చల్లే విధానానికి ఇటు డ్రోన్లు కూడా ఉపయోగిస్తూ అంచులు వెళ్ళలేని ప్రాంతానికి కూడా బ్లీచింగ్ అనేది డ్రోన్ల ద్వారా చల్లకుండా కనిపిస్తా ఉంది. మల్లికార్జున్, చాలా ఎఫిషియెంట్గా, చాలా వేగంగా జరుగుతుంది. మనం చూస్తుండగానే ఒక ఫ్లైఓవర్ మీద ఆ బ్లీచ్ అనేది కంప్లీట్గా ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళిపోయినటువంటి దృశ్యాలు మనం చూస్తుండగానే విత్ ఇన్ మినిట్స్. అదే మాన్యువల్గా చేయాలంటే, మ్యాన్ పవర్ని పెట్టి చేయాలంటే మాత్రం కొన్ని గంటల సమయం పడుతుంది. మ్యాన్ పవర్ వాళ్ళకి శ్రమ ఉంటుంది, అలాగే ఎక్కువ టైం తీసుకుంటుంది. సో మనం డ్రోన్తో చూస్తున్నటువంటి సందర్భంలో కొన్ని నిమిషాల్లోనే మనం చూస్తుండగానే ఫ్లైఓవర్ మొత్తం కూడా బ్లీచింగ్ కంప్లీట్ అయిపోయింది.
ఎందుకంటే డ్రోన్ టెక్నాలజీ అనేది దానికి ముందుగానే డైరెక్షన్ అనేది వాళ్ళు ఇన్ఫ్లూయెన్స్ చేసి పెడతారు కాబట్టి మనకి డ్రోనింగ్ అనే దానికి సంబంధించి పూర్తిగా ఎంత రైజు అంటే ఎంత వెడల్పు ఈ ఫ్లోరింగ్ అనేది పడాలి, బీచింగ్ అనేది పడాలి, దాంతో పాటు ఎంత స్పీడ్ లో వెళితే ఈ మొత్తం ఏరియా కూడా కవర్ అవుతుంది అనే దాని మీద కొంత ఈ సాంకేతిక పరిజ్ఞానం అంటే డ్రోన్ ముందుగానే సిస్టమ్ ఆపరేట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత చేస్తా ఉంటారు. ఈ నేపథ్యంలో ఎందుకంటే రైతులకు సంబంధించి ఎంత వరకు మందు అనేది పిచికారీ చేస్తారో ఆ డ్రోన్స్ ఇప్పుడు ఉపయోగిస్తున్న డ్రోన్స్ మొత్తం కూడా అలాంటి డ్రోన్స్ ని ఉపయోగిస్తా ఉన్నారు. అలాంటి టెక్నాలజీని ఉపయోగించుకొని బ్లీచింగ్ అనేది ఎందుకంటే ఇక్కడున్న పారిశుద్ధ్య కార్మికులు గంటల తరబడి ఇప్పుడు మొత్తం ఏరియాలో రాష్ట్రంలో ఉన్న పారిశుద్ధ్య కార్మికులు అందరూ కూడా ఇప్పుడు ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లోనే తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆ ప్రాంతాల్లో ఇప్పటికే క్లీనింగ్ సెక్షన్ అనేది కొనసాగుతా ఉంది. పంచాయతీల నుంచి వస్తా ఉన్నారు, పురపాలక సంఘాల నుంచి వస్తా ఉన్నారు, నగరపాలక సంఘాల నుంచి వస్తా ఉన్నారు. కాబట్టి హెవీగా మ్యాన్ పవర్ అనేది యూజ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అట్లాగే ఇంకా యుద్ధ ప్రాతిపదికన ఇవన్నీ కూడా సహాయక చర్యల్లో ఇట్లా డ్రోన్స్ కూడా ఉపయోగించి మరింత వేగవంతంగా ఇప్పుడు క్లోనింగ్ అనేది చేయాల్సిన పరిస్థితుంది కాబట్టి ఎప్పటికప్పుడు చేయాల్సిన పరిస్థితుంది కాబట్టి ఇప్పుడు డ్రోన్స్ కూడా ఉపయోగిస్తే మరింత సహాయక చర్యల్లో ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది, సమయాన్ని కూడా ఆదా చేసే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే డ్రోన్స్ అనేది ఉపయోగిస్తూ కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ మల్లికార్జున్.